నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు యూటీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ నినాదం ఊపందుకుంది. సోషల్ మీడియాలో దీని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. మార్వాడీలకి అనుకూలంగా బీజేపీ స్టాండ్ తీసుకుంది. అయితే మార్వాడీల వల్ల తెలంగాణలో అనేక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని చెప్పేసి ఇక్కడి యువత దీని మీద ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గోరెటి రమేష్ ఒక పాట పాడారు. ఆ పాట వివాదాస్పదమైంది. ఆయన మనతో మాట్లాడడానికి రమేష్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ పాట రాసిన కిషోర్ కూడా మనతో మాట్లాడడానికి స్టూడియోలోకి వచ్చి రెడీగా ఉన్నారు. మొత్తం ఈ వివాదం ఏంటి, ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది వంటి విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జై భీమ్. రమేష్ అలాగే కిషోర్, మీరిద్దరు కూడా ఇక్కడ ఉండడం అంటే మొత్తం ఈ వివాదానికి సంబంధించి మొట్టమొదటగా మోండా మార్కెట్ దగ్గర జరిగిన గొడవ కారణమా, లేదా ఈయన పాట రాయడం, ఆ పాటని మీరు పాడడం కారణమా? అసలు యాక్చువల్గా తెలంగాణలో గత 15 సంవత్సరాలుగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం సాప కింద నీరు లేక నడుస్తూ ఉన్నది. ఓకే, అది ఇప్పుడు ఫ్లేర్ అప్ అయింది. దీనికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా ఉస్మానియా విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి గారు, ఎంఎఫ్ గోపినాథ్, డాక్టర్ గోపినాథ్ సార్ గారు, అదేవిధంగా జిలకర శ్రీను గారు, అదేవిధంగా తెలంగాణ విఠల్, పృథ్వీరాజ్ అన్న, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి అన్న, వీళ్ళందరి నాయకత్వంలో గత 15 సంవత్సరాలుగా చాప కింద నీరులాగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నడుస్తూ ఉన్నది. ఇది చిలికి చిలికి గాలివాన అయినట్టుగా రీసెంట్గా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో రోడ్డు మీద కారు పెట్టినందుకు కారు పక్క తీయండి అన్న పాపానికి ఒక దళితుని మీద దాడి చేయడం జరిగింది. ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి ఒక ముదిరాజు బిడ్డ, ఒక యాదవ్ బిడ్డని కూడా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే, మా వాదన ఏంది అంటే, ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల ప్రకారం ఏ దేశం అయినా, ఏ రాష్ట్రంలో, ఏ ఊరిలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ గ్రామంలోనైనా బతికే స్వేచ్ఛా హక్కు అందరికీ ఉంది. ఇది కాదనడానికి ఎవరికి లేదు. ఇక్కడ మార్వాడీలు బతకడం వాళ్ళ తప్పు కాదు, బతకొద్దు ఇక్కడికి వెళ్ళిపోండి అనడం మా ప్రశ్న కాదు. బతికితే మీరు బతకండి. తెలంగాణకు ఒక చట్టాలు ఉన్నాయి, తెలంగాణకు ఒక జీవోలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళే ఆంధ్ర వాళ్ళు మా మీద పెత్తనం చేస్తే, ఆంధ్ర గోబ్యాక్ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని 1200 మంది బలిదానం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. దేనికోసం సిద్ధించుకున్నాం? మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి. కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, మా కంపెనీలో మేము పెట్టుకుంటాం, ఇక్కడ మా వ్యాపారాలు మేము చేసుకుంటాం, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం అన్న కారణం మీద తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భం. ఇక్కడ రాజస్థాన్కి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి ఇక్కడ వచ్చి బతుకుతున్నటువంటి మార్వాడీలు, ఇక్కడ తెలంగాణ చట్టాలు, జీవోలు మనకు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఈ ప్రాంతంలో మీరు పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెడితే ప్రైవేటు రంగంలో 75% ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది తెలంగాణ జీవో. ఇక్కడ ప్రభుత్వ రంగంలో 95% ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలనేది జీవో. ఇక్కడ మీరు ఏ కంపెనీలు పెట్టుకున్నా ఇక్కడ మీరే 100% మీ వల్లనే నింపుకుంటే ఇక్కడ మా ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి, మా ఉపాధి అవకాశాలు పోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా సంస్కృతి విధ్వంసం జరుగుతున్నది, ఇక్కడ ఆర్థికంగా సామాజికంగా దోపిడీ జరుగుతున్నది. కాబట్టి దీన్ని ప్రశ్నించాలనే కాన్సెప్ట్ మీదే తప్ప మార్వాడీలకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. మార్వాడీలను వెళ్ళిపోండి అని మేము ఎప్పుడు అనట్లేదు. ఇక్కడ సామాజిక దోపిడీ జరుగుతున్నది, ఆర్థిక దోపిడీ జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలనేదే మా ప్రశ్న. ఇప్పుడు దళిత వ్యక్తి మీద అంటే ప్రశ్నించినందుకు దాడి జరిగినప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక మార్వాడీలే కాదు, ఎవరైనా సరే ఇక్కడ ఎవరి మీద దాడి చేసినా కూడా దాన్ని శిక్షించడానికో లేకపోతే దాని మీద చర్యలు తీసుకోవడానికో చట్టము, పోలీసులు ఉన్నారు కదా. చట్టపరంగా మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి దాని మీద చర్యలు తీసుకోమని అడిగారా? ఆల్రెడీ కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని మ్యానిపులేట్ చేసిరా ఏందో తెలియదు. కానీ దాడి చేసిన తర్వాత దాడి చేసిన వ్యక్తులను ఇప్పటి కూడా అరెస్ట్ చేయలేదు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గుజరాత్ ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా అనేది మా ప్రశ్న. ఆ సంఘటన జరిగిన ఎంతకాలానికి మీరు మొత్తం ఈ పాట పాడారు? మామూలుగా ఈ సంఘటన జరిగిన 2వ రోజు 3వ రోజు ఈ పాట పాడడం జరిగింది. పాట రాసిందేమో కిషోర్. మీకు ఆ పాట రాయాలని ఎందుకు అనిపించింది? అంటే ఆ సంఘటన ఒకటే మీకు ఇన్స్పిరేషనా, లేకపోతే ఇందాక మిత్రుడు రమేష్ చెప్పినట్టుగా చాలా కాలం కిందటి నుంచి నడుస్తుంది కాబట్టి? ఏంటంటే మేము తెలంగాణ సాధించింది వాళ్ళ మార్వాడీల కోసమో గుజరాత్ వాళ్ళ కోసం కాదు కదా, మన తెలంగాణ మన కోసం కావాలని మనం
ఆలోచించాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ నిధులు నియామకాల్లో మనకు మొత్తం అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించాల్సిందే కదా. దీనికి మూల కారణం ఎవరంటే మార్వాడీలు కాబట్టి మేము రాయాల్సి వచ్చింది పాట. ఇది చాలా రోజుల కింద రాసిన పాట. ఏం రాశారు పాట? మార్వాడి మంది కుంప ముంచినోడని పాడతారా? మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా అంటే జస్ట్ ఇట్లా 30 సెకండ్లు పాడితేనే వైరల్ అయింది. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. మా ఉద్యమం ఏంటంటే పాట కదా ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన పెట్టారు? ఎస్ఓటి వాళ్ళు రమేష్ అన్న దగ్గర వీడియో డిలీట్ చేయించారు, తీసుకెళ్లి అరెస్ట్ చేసి కిడ్నాప్ చేశారు అరెస్ట్ కంటే ముందు. అందుకని పాట ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ వస్తువు బహిష్కరణ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం అంటే మాకు ఉపాధికి కరువైతుంది కాబట్టి చేద్దాం అనుకుంటున్నాం. రమేష్, ఆ రోజు కరెక్ట్గా ఏం జరిగింది? ఆ పాట పాడి మీరు ఆ పాటను ఏం చేశారు? సోషల్ మీడియాలో పెట్టారు. పెట్టిన మరుసటి రోజు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు. ఆ రోజు కరెక్ట్గా ఏం జరిగింది? నేను పాట పాడి అసలు అది పాట మొత్తం కూడా వాళ్ళే జస్ట్ ట్రాక్ మీదనే జస్ట్ ట్రాక్ ఇచ్చినాం. ఓన్లీ పల్లవి మాత్రమే 34 సెకండ్ల వీడియో. అది పాడి నా ఫేస్బుక్ ఐడిలో నా ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేసిన. పోస్ట్ చేసిన తర్వాత నేను పోస్ట్ చేసిన 18 అవర్స్లో 3 లక్షల వ్యూస్ వెళ్ళింది. అది ఒక 2 రోజుల తర్వాత 7,54,000 వ్యూస్ వెళ్ళింది. అది ప్రజల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా నా పాటను వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అంటే నిజంగానే సామాజిక దోపిడీ జరుగుతుంది కదా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం ఓన్ చేసుకొని దాన్ని కొన్ని వేల మంది ఆల్మోస్ట్ 12,400 మంది దాన్ని షేర్ చేశారు. అది ఒక 2 రోజులలోనే 8 లక్షల వ్యూస్ దాటిన తర్వాత ఎస్ఓటి పోలీసు వాళ్ళు ఇది కనుక ఒక లక్షల మిలియన్లోకి కనుక వెళ్తే ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు తావు తీస్తుందేమో లేకుంటే ఘర్షణకు దారి తీస్తుందేమో అని చెప్పేసి ముందస్తుగా నన్ను రిక్కీ చేసి మఫ్టీలో వచ్చి ఎత్తుకపోవడం జరిగింది. ఇది నేను అరెస్ట్గా భావిస్తలేని. అరెస్ట్ చేస్తే నాకు ఒక అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, లేకపోతే 41 CRPC నోటీస్ అని ఇవ్వాలి, లేకపోతే పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము వచ్చిన ఒక ఐడి కార్డ్ అన్న చూపించాలి. నన్ను తీసుకుపోయేటప్పుడు కనీసం నా భార్యకు, మా పిల్లలకు, మా అమ్మకు, మా నాయనకు కనీసం సమాచారం ఇచ్చి నా సంతకం వాళ్ళ సంతకం తీసుకొని నన్ను తీసుకొని పోవాలి. వాళ్ళు రిక్కీ చేసి మఫ్టీలో వచ్చి 4 బైకుల మీద వచ్చి నన్ను పార్సల్ వచ్చిందని చెప్పారు, కొరియర్ వచ్చిందని చెప్తే నేను మామూలుగా ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేశాను. క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే పార్సల్ వచ్చిందని చెప్తే నేను కిందికి దిగాను. నేను 2nd ఫ్లోర్లో ఉంటా. కిందికి దిగిన. నేను ఓన్లీ షార్ట్ వేసుకున్నా, టీ-షర్ట్ వేసుకొని ఉన్నా. ఆడికి పోగానే ఒకరు ఈ గల్లీలో, ఒక రా గల్లీలో, ఒక రా గల్లీలో, ఒక ఈ గల్లీలో ఉండి ఒక 5-6 మంది మొత్తం మఫ్టీ వేసేసి నేను ఆడికి రాగానే ఫోన్ మాట్లాడుకుంటూ రాగానే డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అసలు మీరు ఎవరు, నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు, అసలు మీరు దొంగలా, లంగలా, లేకుంటే అసలు ఎవరు, మీరు స్మగ్లర్లా, దోపిడిదారులా, ఎవరైనా అడిగితే కూడా మా సార్ తీసుకురమ్మని అని చెప్పి మీ సార్కి ఫోన్ చేయండి అని చెప్తే ఫస్ట్ మేము చెప్తాం కానీ అంటారు. సరే రమేష్, ఒక్క నిమిషం. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఏం జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈలోపు మీ మిత్రుడు, అంటే ఈ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న తెలంగాణ శ్యామ్ మనకు టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. శ్యామ్ గారు నమస్తే. నా వాయిస్ వినపడుతుందా? శ్యామ్, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మొత్తం చాలా ఇంటర్వ్యూస్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఈ ఇష్యూని మొత్తం ఫ్లేరప్ చేస్తూ, లేకుంటే దీని మీద మాట్లాడుతూ, తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ మీద దీని మీద సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా కూడా నాకు తెలిసింది. దీని మీద మీ వివరాలు ఏంటి? సార్, ఇది స్పష్టంగా ఇది ఏంటంటే ఇది మా ప్రాంత వృత్తి కులాలు ఎవరైతే ఉన్నారో, మా ప్రాంతంలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి తబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో, బీసీ మెజారిటీగా వృత్తులు చేసుకున్నటువంటి బీసీ కులాలు రోడ్ల మీదకి వచ్చి మా ఉపాధి నార్త్ నుంచి వచ్చినటువంటి వలసదారుల వల్ల మా ఉపాధి మొత్తం దెబ్బతింటుందని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సార్. ఈ 10 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు బంగారం తయారు చేసేటువంటి కెమికల్ తాగి చచ్చిపోయారు సార్. అయ్యో, వాళ్ళు రోడ్లు ఎక్కారు. అదే విధంగా ఈ ఒక్క ట్యూబ్లైట్ షాప్ నుంచి మొదలు పెడితే, పానీపూరి బండి దగ్గర నుంచి మొదలు పెడితే, బడా బడా పారిశ్రామికవేత్తల వరకు మొత్తం నార్త్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. సో మేమేం ప్రతిపాదన పెడుతున్నాం ప్రభుత్వం ముందునంటే, మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అనేది మా కొట్లాటే తప్ప వ్యక్తుల మీదనో వేరే వాళ్ళ మీదనో కాదు సార్ మా పంచాయతీ. అది మరి మార్వాడీలు గో బ్యాక్ ఇక్కడ ఉండడానికి అసలు ఆ నినాదంలోనే మీరంతా ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోండి అనే అర్థం రావట్లేదా? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు 100 ఆంధ్రోళ్ళు అన్న వచ్చిందా సార్? ఇటువంటి వచ్చిందా తెలంగాణ వచ్చిందా సార్? ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు మనం ఇటువంటి వాదన, ఇప్పుడు సమాజంలో అందరూ ఒకేలాగా ఆలోచించారు సార్. దాని ఉద్దేశం ఏంటంటే వ్యాపారస్తులకు వ్యతిరేకంగా మార్వాడీలు రాత్రికి రాత్రే తెలంగాణని లేకుంటే హైదరాబాద్ ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేది మీ ఉద్దేశం కాదు. అది మా ఉద్దేశం కాదండి. అది ఎవరు కూడా అలా అన్నారు సార్. ఎవరు అంటారు అలా? అంటాను అనం కదా.
కాకపోతే మీరు ఇక్కడికి వ్యాపారాలు పెట్టుకోవడానికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ప్రజలు మీ దగ్గర వస్తువులు కొంటుంటే మీరు ధనాన్ని పోగు చేసుకొని మా మీదనే భౌతిక దాడులకు దిగుతున్నారనేటువంటి ఉద్దేశం. అవును, స్థానికంగా ఉన్న వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఉపాధి కల్పించండి అని మీరు పోరాటం చేయొచ్చు. తర్వాత మీరు కష్టపడి సాధించుకున్న తెలంగాణకి ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. తర్వాత వాళ్ళ దగ్గరికి మీరు మెమరాండం ఇచ్చి వాళ్ళ దృష్టికి ఒక అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశాం సార్, చేశాము. దీని మీద చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, చేస్తా ఉన్నాము. గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇది మొన్న మీరు అనుకున్నట్టు మొన్న ఎక్కడ మోండా మార్కెట్ లో దాడి సందర్భంగా జరిగినటువంటి ఇది కాదు సార్. ఇది చాలా మంది మోండా మార్కెట్ లో జరిగిన సంఘటన తర్వాత, ఈ పాట పాడిన తర్వాత జరిగిన సమస్య అని అనుకుంటున్నారు. కానీ ఒక 15 ఏళ్ల క్రితం నుంచే దీనికి సంబంధించిన మూలాలు చాప కింద నీరులా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనకి రమేష్ చెప్పేంత వరకు కూడా తెలియలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అనంటే సార్, మన భాష మీద దాడి జరుగుతూ ఉంది, మన ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, మన కల్చర్ మీద దాడి జరుగుతూ ఉంది, మన వ్యాపారాల మీద దాడి జరుగుతూ ఉంది, మన వృత్తుల మీద దాడి జరుగుతూ ఉంది. అందుకు మీకు ప్రూఫ్స్ కావాలంటే నకిలీ వస్తువులు అమ్ముతున్నారని మహబూబాబాద్ లో పైపులు నకిలీ అమ్ముతున్నారని ఆ ఉద్యమం అక్కడి నుంచి గో బ్యాక్ మార్వాడి మొదలైంది. నంద్యాలలో డూప్లికేట్ ఫోన్లు చార్జర్లు అమ్ముతున్నారని మొదలైంది. మొన్న తూప్రాన్లో విశ్వకర్మలు మొత్తం రోడ్లెక్కి ఉడిబాలిష దెబ్బ అని చెప్పేసి వాళ్ళు మొదలు పెట్టారు. ఇట్లా రకరకాల అన్ని గ్రామాలలో ఉంది సార్ ఈ చర్చ. కాకపోతే ఏంటంటే మన ఎప్పుడైతే మార్వాడీలు అందరూ కలిసి ఒక దళితుడిని కొట్టారో, ఆపడానికి వచ్చిన ఒక ఆరకటికని, అడగడానికి వచ్చిన ఒక ముదిరాజుని, పాలమ్ముకునేటువంటి వృత్తిని అవమానించడం ద్వారా ఇదేమైందంటే పెద్ద ఎత్తున చర్చ జరిగి మా దగ్గరికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి శ్యామ్, ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటి, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద దాడులకు పాల్పడేంతగా వాళ్ళు ఎదగడం, ఆ ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకోవడం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, చట్టానికి అతీతం అని భావించడం ఒక పద్ధతి అనుకుందాం, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి. రెండోదేమో ఇక్కడ రకరకాల వృత్తుల్లోకి, చిన్న వృత్తుల దగ్గర నుంచి ఒక రకమైన పెద్ద వృత్తుల దాకా వాళ్ళు విస్తరించి లోకల్గా ఉన్న యువతకి ఉపాధి లేకుండా చేయడం. 2 అంశాలు ఉన్నాయి కదా. సో మొదటి అంశాన్ని, ఇప్పుడు మోండా మార్కెట్ దగ్గర జరిగిన దాడికి సంబంధించిన అంశాన్ని, తర్వాత ఉద్యోగాలు లేకపోవడం అనే అంశాన్ని, రెండింటినీ కలపడం కరెక్టేనా? అంటే దాడిని మేము ఖండించాం సార్. మేము ఏమంటున్నాం, దాడిని మేము ఖండించాము, మిగతా నాయకులు ఖండిస్తారా లేదో తెలియదు. మేము దానికి దీనికి ముడిపెట్టట్లేదు సార్. ఇది దాడి సమస్య, ఇది మార్కెట్ సమస్య, తెలంగాణ మార్కెట్ సమస్య, ఇది వ్యాపార సమస్య. దాన్ని మేము ఏమంటున్నాం, దాన్ని అనలేదు సార్. ఒకవేళ నిజంగా వాళ్ళకి గనక ఏమంటారు, ఆ దాడి పట్ల ఏదైనా అభిప్రాయం ఉంటే గనక ఖండించమని చెప్పండి వాళ్ళకి. మేము దాన్ని ఎవరు చేసినా కూడా అది ఖండించాల్సిన అంశమే, ఎవరైనా సరే. అది దాని కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. సరే ఇప్పుడు ఓకే, ఎవరైనా సరే కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, రైట్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇరు వర్గాలు కొట్టుకున్నారు, సామరాజ్య సమస్య పరిష్కారం అయిపోయింది కదా, చిన్నదాన్ని పెద్దగా ఎందుకు చేస్తున్నారు. మేము దాని గురించి మాట్లాడట్లేదు సార్, మేము దాని గురించి మాట్లాడట్లేదు. ఓకేనా, ఆ దాడిని మాత్రం ఖండించాల్సిందే. అలాంటి భౌతిక దాడులు మళ్ళీ చేస్తే కనుక ఖబర్దారాన్ని హెచ్చరించాం, మళ్ళీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అటువంటి దాడులు చేయకండి, మా దాడిని మీరు అన్నదమ్ములా కలిసి బతకండి, మా ప్రాంతంలో మేమే వ్యాపారాలు చేసుకుంటాం, మేమే ఏమంటారు మా కుల వృత్తుల్ని బతికించుకోవడం అనేది మా వాదన. సరే, 3వ అంశం ఏంటంటే సాంస్కృతిక కాలుష్యం. అంటే ఎక్కడైతే ఉత్తరాది నుంచి లేకపోతే మార్వాడీల సంస్కృతిని తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతి మీద రుద్దుతున్నారు అనేది 3వ అంశం. ఇప్పుడు ఏంటి, ఎన్ని రకాలుగా, ఒకటేమో విద్య, ఉపాధి లేకపోతే కనుక చిన్న చిన్న వృత్తుల్లోకి వాళ్ళు చొచ్చుకుపోయి ఇక్కడ ఉపాధి లేకుండా చేయడం అనేది ఒక పాయింట్. రెండోదేమో ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం 2వ పాయింట్. మూడోదేమో ఇక్కడ సాంస్కృతికంగా తెలంగాణ సంస్కృతిని కలుషితం చేయడం అనేది 3వ పాయింట్. ఈ సంస్కృతి ఎక్కడెక్కడ కాలుష్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటిసారి దాల్ బాటి, కచోరీ, పావు బాజీ ఇటువంటి తిండి మాది కాదండి. ఇది మా తిండి వేరున్నది. పలు సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే చెప్పాం. మా అట్టు మీ అట్టు వేరు, మా జొన్న రొట్టెలు వేరు, మీ పూతరేకులు వేరు, మా కట్టెగారెలు వేరు, మీ భాష వేరు, మా భాష వేరు, మా ప్రతి భాషలో కొంత ఉర్దూ యాడ్ అయి ఉంటది అనేటువంటిది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కట్టు, బొట్టు, సమ్మక్క, సారక్క జాతరలు, ఎల్లమ్మ, పోచమ్మ, బోనాలు, బతుకమ్మ ఇటువంటి కల్చర్ ఉంది సార్. సో మేమేమంటున్నాం అంటే, మేము ఎప్పుడు బంగ్లీ ఆడిన వాళ్ళం కాదు, వాళ్ళు ఆడుకుంటా అంటే ఆడుకునేది తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా ఆ కల్చర్ కే అట్రాక్ట్ అయిపోయి అదే గొప్ప కల్చర్ అనేటువంటి భ్రమల్లోకి నెట్టబడుతున్నారు. బలవంతంగా వాళ్ళు నెడుతున్నారని మా ఉద్దేశం కాదు, కానీ ఒక ముసుకేసుకొని దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తాం. అంటే తెలంగాణ కల్చర్ మీద ప్రధానంగా పలానా చోట వాళ్ళ ప్రభావం ఉంది అని స్పెసిఫిక్ గా 1-2 ఉదాహరణలు చెప్పగలరా? ఇప్పుడు మీరు జగదీష్ మార్కెట్ కి వెళ్ళండి. జగదీష్ మార్కెట్ లో ఎప్పుడైనా బతుకమ్మ ఆడంగా బోనాల పండుగ చేయగా చూసారా? సరిపోతుంది కదా ఎగ్జాంపుల్. మేము ఏమంటున్నాం, ఇంకా చాలా మార్కెట్స్ ఉన్నాయి.
అక్కడిక్కడ మీ పండుగలు చేయడం మీరు చూశాను. ఏకంగా గుజరాత్ మన తెలంగాణలోనే గుజరాతీ గల్లీ ఉన్నది కదా, వేరే గుజరాతీ గల్లీ ఉమ్, కోటిలో మీరు పోతే గుజరాతీ గల్లీ అని ఉంటది, దాని పేరే గుజరాతీ గల్లీ. ఓకే. తెలంగాణలో గుజరాతీ గల్లీ ఉంది కదా. ఉమ్. ఇంకా రెండు అంశాలు ఒకటి అడుగుతానండి, జస్ట్ రెండు అంశాలు. ఒకటి ఏంటంటే దీన్ని ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది మీరు చేస్తున్న ఉద్యమం. ఇప్పుడు దీనికి బీజేపీకి సంబంధించిన ఆల్మోస్ట్ అందరి నేతలు అంటే రాజా సింగ్ కావచ్చు, లేకపోతే మాధవి కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మార్వాడీల తరపున గొంతు విప్పుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒక కమ్యూనిస్టులుగా లేకుంటే కాంగ్రెస్ వాదులుగా ముద్ర వేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అదే సార్, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు ఏ కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్లు కాదు, ఏ సెక్యులర్లు కాదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి పద్మశాలీలు ఈ కులాలన్నీ వీళ్ళు కాదు. వాళ్ళు మాకు ఇటువంటి ముద్రలు వేస్తారు సహజం. వాళ్ళని స్పష్టంగా మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే, మీరు తెలంగాణ ప్రజల వైపా గుజరాతీల వైపా? మీరు దాడులు చేసేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తా ఉన్నారా? మీరు దాడిని ఖండిస్తున్నారా లేదా? మీ స్టాండ్ ఏంటి చెప్పండి. వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పమనండి. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు సార్. ఏ రాజకీయ పార్టీ ఈ ఉద్యమాన్ని టేకప్ చేయట్లేదు. మరి ఏ రాజకీయ పార్టీల సపోర్ట్ లేకుండా మీరు బీజేపీ లాంటి నేషనల్ పార్టీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల మీద పోరాటం చేయగలరా? 100%. ఎందుకండి బీజేపీ పార్టీ ఏమైనా ఇప్పటికే ఒక పాట పాడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చర్చ కొనసాగుతూ ఉంది. మీ మిత్రులంతా స్టూడియోలో ఉన్నారు. సో మీరు బీజేపీ సపోర్ట్ చేసినా కూడా నిర్భయంగా మీరు మీ కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు, అంతేనా? తెలంగాణ నేల కోసం శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేశాడు. బెల్లి లలితక్క జై తెలంగాణ నందుకు ముక్కలు నరికారు. గద్దరన్న పాట పాడినందుకు బెదిరించారు. చాలా ఇంకా తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. ఇలాగే బెదిరించారు, చంపుతామన్నారు, పొడిచారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇది ఒక్కడి సమస్యనో అక్కడ మీ స్టూడియోలో ఉన్నటువంటి పాట రాసినటువంటి గోరేటి రమేష్ సమస్యనో కాదు సార్. ఇక్కడ తెలంగాణ ప్రజల సమస్య, తెలంగాణ వ్యాపారుల సమస్య. కాబట్టి ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఆదరణ, మద్దతు వస్తా ఉన్నది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే వీళ్ళు ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు మాకు రకరకాల ముద్రలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు, చంపుతామంటున్నారు. నేనేమంటున్నాం, చంపుతా అంటే చంపుకోండి, కానీ ఈ ఉద్యమాన్ని మాత్రం మీరు చంపలేదు. సో ప్రజల నుంచి మద్దతు ఉంది అని అంటారు. మీకు ఇంత ఆదరణ లేకపోతే మీరు ఎందుకు పెడతారు సార్ ఇంత పెద్ద చర్చ మీ ఛానల్లో? చెప్పండి. ప్రజల నుంచి ఉందేనే కదా. అంటే దానికి ఏదో ఒక శాస్త్రీయత ఉండాలి కదా. ఇప్పుడు నాకు అందరి సపోర్ట్ ఉందని చెప్పడం వేరు, ప్రజల సపోర్ట్. ఇప్పుడు మహా అంటే మీ 3-4 పేర్లు వినపడుతూ ఉన్నాయి. సో ప్రజలంతా దీని మీద సపోర్ట్ చేస్తున్నారు. అంటే అమనగల్లో కూడా బంద్కి పిలుపునిచ్చినట్టుగా నేను ఎక్కడో చూశాను ఒక పాంప్లెట్. నిజమేనా? మీరు దానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నకిలీ వస్తువులు కొనకండి, మన దగ్గరనే కొందాం. చెన్నైలో కనుక ఏ విధంగా చేస్తారో మన ప్రాంతం వాళ్ళ దగ్గర కొనండి. మన ప్రాంతం వాడు, మన ఊరోడు బాగుపడితే 10 మందికి ఉపాధిని ఇస్తాడు. ప్రాంతీయతుల దగ్గర కొనడం వల్ల డబ్బులు బాగా సంపాదించుకొని బలిసి మన మీదే దాడులు చేస్తున్నారు అనేటువంటి సూచనని ఆ బంధు ద్వారా ఇయ్యదలుచుకుంటున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళు మరి ఎవరు పిలుపునిచ్చారో వాళ్ళ ఇంకా అంటే నేను వ్యక్తులు అక్కడ ఇచ్చిన బంధు పిలుపుకి మీకు సంబంధం లేదు, మీకు సమాచారం లేదు, అంతేనా? అంటే బంధు గురించి నాకు సమాచారం ఉంది. కాల్ ఇచ్చింది ఎవరు అనేది నాకు తెలియదు. ఆ వ్యక్తి పేరు తెలియదు, అన్న పేరు తెలియదు. వాళ్ళు మంచి పని చేశారు. సో హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలకి ఆ బంద్కి సంబంధం లేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా అక్కడ లోకల్ గా వాళ్ళు పిలిపించుకున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మొన్న విశ్వకర్మలు పిలుపునిచ్చారు, రేపు సోమవారం రోజు ఈ కాల్ ఇచ్చారు. వాళ్ళే ఇచ్చుకున్నారు సార్. అసలు వాళ్ళ నెంబర్ కూడా లేదు నా దగ్గర. సార్ సరేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెంటనే మా లైవ్లోకి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే మీకు వేరే పని ఉందని కూడా చెప్పారు. అందుకని మొదట మిమ్మల్ని మీ దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేసిన తర్వాత చర్చ కొనసాగిద్దామని అనుకున్నాను. బట్ మీరు చాలాసేపు ఓపిక్గా టెలిఫోన్లో వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇప్పుడు రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ప్రధానంగా మీకు అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ 2 విషయాలు. ఒకటి ఏంటంటే మీరు పెట్టిన పాట ఎక్కువగా వైరల్ అవుతుంది, చాలామంది చూస్తూ ఉన్నారు, ఇది మిలియన్లలోకి వెళ్ళిపోతే తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది, కాబట్టి మీరు ఆ వీడియోని డిలీట్ చేసేయండి అని అడిగారు. దానికి మీరేమన్నారు? వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ ఇక్బాల్ సార్ గారు ముగ్గురు కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ పాట కనుక ఎక్కువ వైరల్ అయితే ఈ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తుంది, కాబట్టి ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి పాటలు పాడొద్దు మీరు ఇది అని చెప్పినప్పుడు, మళ్ళా మేము చెప్పిన అంశం ఏంటంటే
భారత రాజ్యాంగం ప్రశ్నించాక ఎవరికైనా ఇచ్చింది, ఎవరైనా ప్రశ్నించవచ్చు. నేను నీ తప్పు పడుతున్నప్పుడు నేను తప్పని నువ్వు కూడా వాడొచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు నన్ను ఎత్తుకపోవడానికి గల కారణాలు అసలు ఏంటి సార్, అసలు మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఏమైనా కంప్లైంట్ కాకుందంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అని అన్నారు. కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా నన్ను ఎస్పెషల్లీ ఎస్ఓటీలు దాడి చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఎస్పెషల్లీ నేను ఒక 34 సెకండ్ల పాట పాడినందుకే నన్ను ఎత్తుకపోవడానికి గల స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అనేది నా క్వశ్చన్. దాంట్లో ప్రధానంగా మీరు పాడిన పాటలు అభ్యంతరకరమైన మాటలు ఏంటి? అభ్యంతరకర ఒక్కసారి ఆ పాటను వినిపించండి, ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పారు అర్థమవుతుంది. మిత్రుడు కిషోర్ రాసిన పాట అది, నేను రాయలేదాను, నువ్వు పాడితే బాగుంటది, నువ్వు తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి ఉన్నావు కాబట్టి కొంచెం నీ వాయిస్లో అయితే కొంచెం గాంభీర్యం ఉంటుంది, కొంచెం పాడమని చెప్తే నేను పాడడం జరిగింది. మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ వారసులతో మార్వాడీల్ని పోల్చడం ఒకటి కొద్దిగా అనిపిస్తుంది, కానీ మిగతా చోట్ల పెద్దగా నాకైతే అనిపించట్లేదు. వాళ్ళు ఏం ప్రధానంగా మా తెలంగాణ స్లాంగ్ అది, మందిని ముంచును అనడం, గలీజ్ అంటే చెడు పని చేస్తున్నాం అనడం, అంటే మోసం చేస్తున్నాం అనేది తెలంగాణ లాంగ్వేజ్, అది తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి మా భాష, అది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ 1947 స్వతంత్రం తర్వాత ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, అంటే అంతకంటే ముందు ఇక్కడ జరిగింది స్వతంత్ర ఉద్యమం భారతదేశంలో జరిగినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిషర్స్ ఇక్కడ వచ్చి స్థిరపడి మనమిన్నే పెత్తనం చేస్తేనే కదా స్వతంత్ర పోరాటం వచ్చింది, ఈ భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పింది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955లోనే భారతదేశానికి రాజధాని ఢిల్లీ ఎట్లయితే ఉన్నదో నార్త్కు, సౌత్కు కూడా హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని ప్రతిపాదన పెట్టిండు. ఎందుకు అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై, దాని తర్వాత హైదరాబాద్, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ను రెండవ రాజధానిగా వేస్తే ఇక్కడ ఒక 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ సుప్రీంకోర్టు ఉంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ వస్తుంది, ఇదంతా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955లోనే ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు మనకు చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణకు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళాం, ఇప్పుడు అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక 40-50 లక్షల కుటుంబాలు ఉంటాయి. అక్కడ చట్టాలకు లోబడి అక్కడ చట్టాలకు అనుకూలంగా బతికితేనే అమెరికాలో ఉండనిస్తారు. సో ఇప్పుడు ఏంటి, మీరు బ్రిటిష్ వాళ్ళతో పోల్చడాన్ని మీరు అది కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారు, అంతేనా? అంతే కదా. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంత గొడవ తర్వాత పాటని వెనక్కి తీసుకుంటున్నారు. నిజానికి ఈ ప్రశ్న నేను కిషోర్ని అడగాల్సి ఉంది. కిషోర్, ఏంటి ఇప్పుడు పాట మీరు వెనక్కి తీసుకుంటున్నారా? మిగతా మీరు రాసిన 2 లైన్లు 3 లైన్లు మాత్రమే ఇప్పుడు నేను రాశానండి, మిగతా పాట 2 లైన్లు పాట ఉంది, పూర్తిగా పాట ఉంది, వింది మాత్రమే 35 సెకండ్లు, పాట పూర్తిగా ఉంది. ఇప్పుడు పాటను ఆపేస్తే ఇంకా 100 పాటలు వస్తాయి. మా పాట ఆపేస్తాం అనుకో, ఇప్పుడు ఆల్రెడీ ఒక 30 పాటలు రికార్డ్ అయి ఉన్నాయి, వాళ్ళని ఆపుతారా? ఇప్పుడు ఈ పాట పూర్తి సారాంశం ఏంటి? పూర్తి సారాంశం మార్వాడి వ్యవస్థ గోబ్యాక్ అంటున్నాం, మార్వాడి బిజినెస్ గోబ్యాక్ అంటున్నాం, మార్వాడి మిగతా సాంజాస్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, గుర్తున్నాయా? గుర్తున్నాయి, ఉంది ఆల్రెడీ. దానిలో బయలుగాడి మీదొచ్చి బయలుగాడి ఓ నూరుకి స్కూటర్ మీదొస్తావు, పానీపూరి బండి పెట్టి మమ్ముల పాగల్ చేస్తున్నావు, బజ్జి మిర్చి సమోసాతో సంపద దోసుకపోతున్నావు, జిలేబీలు అమ్మి జిందగి ఖరాబు చేస్తున్నావు, స్వీట్ హౌజులు పెట్టి మాకు రోగం తెస్తున్నావు, మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా. ఈ వ్యాపారాలని వాళ్ళే కదండి, దీనిలో జెన్యున్గా చేయమంటున్నాం. స్వీట్లు తయారు చేయడం మనకు తెలియదండి, మొత్తం వ్యాపారాలని వాళ్ళవి. వాళ్ళు వ్యాపారం చేస్తూ మన పైన పెత్తనం చేస్తున్నారు, పెత్తనం వద్దంటున్నాం. కష్టపడుతున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, పిల్లల్ని కూడా వృత్తుల్లోకి దింపుతున్నారు. దానివల్ల మీకు వచ్చిన అభ్యంతరం ఏంటనేది అభ్యంతరం ఏంటంటే తెలంగాణ ఉపాధి పోతుంది. తెలంగాణ గవర్నమెంట్ కు, ప్రస్తుత గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ యువత బాగుపడితేనే కదా మన రాష్ట్రం బాగుపడేది. యువత పాడైపోతే రాష్ట్రం పాడైపోతున్నట్టే కదా, మన జీడీపీ ఖరాబ్ అవుతుందండి. సింపుల్గా చెప్పాలంటే ఒక్కరికి జిఎస్టీ ఉండదు, ఒక్కరికి ట్యాక్స్ ఉండదు, ఫోన్ పే గూగుల్ పే వాడరు, లీగల్ బిజినెస్ కాకుండా 2 నంబర్ 3 నంబర్ మాల్ తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు. ఏమైనా మళ్ళీ హిందూ ముస్లిం కూడా వాళ్ళు తీసుకొస్తారు హైదరాబాద్లో. కిషోర్, నాకు విషయం చెప్పండి, హైదరాబాద్కి ఒక మంచి పేరుంది. అవును, మీరు మొత్తం ఆంధ్ర నుంచి విడిపోయి ఒక స్వతంత్రతని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఈ నినాదం చేయడం వెనక అంటే గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్తే హైదరాబాద్కి
అది మంచిదే అంటారా హైదరాబాద్కు ఉన్న పేరుకి కానీ? అంటే తెలంగాణలో వాళ్ళు పాడు చేస్తే మేము చూస్తూ కూర్చోమంటారా సార్ చెప్పండి? వాళ్ళు ఎట్లా పాడు చేస్తున్నారు అంటే వ్యవస్థను, మా సంస్కృతిని పాడు చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు రాకపోతే అప్పుడు మేము ఏం కావాలండి? మాకు ఉపాధి లేదు, ఉద్యోగం రాదు, ప్రతి దానిలో కాంపిటీషన్ వాళ్ళైనప్పుడు మేము ఏం చేయాలి అప్పుడు చెప్పండి? ఇప్పుడు ఏదైనా మీరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఎక్కడైనా ఊరికి వెళ్ళండి, ఎవరి కోసం వచ్చారండి అని అడుగుతారు ఫస్ట్. అమ్మ ఎవరింటికి వచ్చావు, ఎవరి కోసం వచ్చావు అని. వాళ్ళు లేరండి, బయటికి వెళ్ళారు, ఇప్పుడే చేనికి వెళ్ళారు, ఇంకా నీళ్ళు తాగుతారా, టీ తాగుతారా అని మా గౌరవం అట్లుంటుంది. ఎవరు వచ్చినా తెలంగాణ విలేజ్లకు వీళ్ళు ఏంటంటే అక్రమంగా చొరబడి అక్కడ షటర్ ఓపెన్ చేస్తాడు, స్వీట్ హౌస్ పెడతాడు, అన్ని వ్యాపారాలు వాళ్ళు పెడతారు. ఒకప్పుడు కంసాలీలు ఎట్లా ఉంటుండే, విశ్వబ్రహ్మణులు ఒకప్పుడు బ్రహ్మంగారి వారసులు. విశ్వబ్రహ్మణులు అంటే వాళ్ళకు వేదం తెలుసు, శాస్త్రం తెలుసు, విశ్వకర్మలకు అన్నీ తెలుసు. వాళ్ళ వ్యవస్థ ఎట్లా ఉంటుండే? ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పొజిషన్లో ఉంది. ఒక్కొక్కరు కనీసం పెట్రోల్కు డబ్బులు, స్కూటర్ వాడితే, బైక్ వాడితే. అంత దీన పరిస్థితి మార్వాళ్ళు తీసుకొచ్చారు గోల్డ్ షాపులు పెట్టి ప్రతి ఊర్లో. లేకపోతే అట్లా జరగదు కదా. అట్లా ఒక్క వ్యవస్థని కాదు, పద్మశాలీలు ఒకప్పుడు ఉండే కుటుంబాలు. బట్టల షాపులు అంటే పద్మశాలీలే, పెళ్లిళ్లకు, పేరంటాలకు, దేనికైనా కొనేది. ఇప్పుడు పద్మశాలీల షాప్ ఒకటే ఎందుకు తెలంగాణ చూపించండి చూద్దాం. ఖాదీ వస్త్రాలు ఉండేవి, ఇప్పుడు ఖాదీ వస్త్రాలు ఏమైంది? వీళ్ళు ప్రతిదీ రెడీమేడ్ సూరత్ నుంచి, గుజరాత్ సూరత్ నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ అగ్వసగ్గా తీసుకొచ్చి ఇక్కడ టాప్ రేంజ్ రేట్లో అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదంతా వ్యవస్థను ఎందుకు పాడు చేస్తున్నారని అడుగుతున్నాం మేము. మన ప్రాంతం అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మన లోకల్ వాళ్ళు బాగుపడితే ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కదా. వీళ్ళు అప్పుల పాలైపోయి దివాలా తీసిన రోజు అప్పుడు ఏడుచుకుంటూ కూర్చోవడము, చచ్చిపోవడం తప్ప ఇంకేముంటుంది ఇక్కడ? ఏముండదు కదా. స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ కింద సొల్యూషన్ అంటే వాళ్ళ వ్యాపారం వద్దంటున్నాం. వాళ్ళ వ్యాపారం చేయాలనుకుంటే గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టండి, గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతూ నిజమైన వ్యాపారం చేయండి. ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలు జరిగింది అదే. మీకు ఆధారాలు ఉన్నాయా అట్లా మాట్లాడడానికి? ఆధారాలు మేము చూపిస్తాం, చాలా వరకు ఉన్నాయి. మీకు ఒక ప్రొడక్ట్ ఉందండి, ఒక ప్రొడక్ట్ ఈ వస్తువు తయారు చేస్తాం, దానికి బార్ కోడ్ ఉండాలి కదా. బార్ కోడ్ ఉండదు, వాళ్ళ ప్రూఫ్ ఉండదు, కస్టమర్ కేర్ నంబర్ ఉండదు, కంపెనీ ఏడుందో చెప్పరు, కానీ వస్తువు మాత్రం మార్కెట్లో ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా అసంఘటిత రంగంలో అంటే చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఎక్కడైతే ఉన్నాయో, మీరు అన్నాడు ఇందాక టీ పెట్టుకొని అమ్మడం, లేదంటే జిలేబీలు అమ్ముకోవడం, ఎట్లా అంటే ఒక అసంఘటితంగా అంటే ఉమ్మడిగా ఉండే సంఘటిత వ్యాపారంలోకి రాలేదు. వాళ్ళు చాలా చోట్ల అసంఘటితంగా ఉన్న వ్యాపారంలోకి వచ్చేస్తున్నారు. ఉమ్మడిగా కూడా వచ్చారు. అసంఘటిత వ్యాపారంలో వాళ్ళు వాడే ఆయిల్ చూడండి, 30 నుంచి 40 రూపీస్ లో డాల్డా ఉంటుంది కదండి. ఆ డాల్డా లాంటి ఆయిల్ వాడతారు వాళ్ళు. అది వాడడం వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మిర్చిలలో వాడే ఆయిల్ అని చూపించండి. నాకు విషయం చెప్పండి, ఏంటంటే మీరు కేవలం హిందువుల్ని విడగొట్టడానికి మాత్రమే ఈ పనులు చేస్తూ ఉన్నారు. మార్వాడీలు అసలు సిసలు హిందువులు, మా మధ్య లేనిపోని గొడవలు మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు కమ్యూనిస్టుల మాయలో ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ మాయలో ఉన్నారు అని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తున్న మాట. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళ మాయలో, కమ్యూనిస్టుల మాయలో మేముంటే, నేను పొద్దున పూజ చేసి వచ్చాను, నా ఫేస్ మీద బొట్టు కనపడుతుంది. నేనేం చదవమంటారో చెప్పండి. బండి సంజయ్ గారిని పిలవండి చర్చకి, నేనేం చదవమంటారు, హిందుత్వంలో ఏం తెలుసుకోవాలో చెప్పండి. గోశాల పెట్టారండి ఉదాహరణకి. మొన్న మన తెలంగాణ మిత్రుడు శ్యామ్కి వార్నింగ్ ఇచ్చినటువంటి పర్సన్ 10,000 గోవులు పెంచుతున్నా, సేవ చేసినట్టు మంచిదే, గొప్ప విషయమే. ఆ గోవులు ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎందుకు సేవ చేస్తావు గోవుల కోసం? తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు ఎడ్ల అవసరం ఉంటాయి వ్యవసాయానికి, ఇవ్వు వాళ్ళకి, రైతులకు ఇవ్వరు. అట్లా వీళ్ళే పాలు అమ్ముకుంటారు, వీళ్ళే నెయ్యి అమ్ముకుంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మళ్ళీ తెలంగాణ పైన పెత్తనం చెలాయిస్తారు. ఆ 10,000 గోవులు రైతులకు ఇస్తే సరిపోదా? ఒక గోవు కొనాలంటే మినిమం 25 నుంచి 40,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. సింపుల్ కదండి. ఇప్పుడు నువ్వు సేవ చేయమని ఎవరు చెప్పారు నీకు? అవసరం లేదు కదా. విలేజ్లు చాలా ఉన్నాయి, 12,000 విలేజ్లు ఉన్నాయండి తెలంగాణలో. ఊరికొక గోవు ఇచ్చినా గోవు ఉపయోగపడుతుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే 2 రకాల పనులు చేస్తారు. వాళ్ళే గోసేవ చేస్తున్నామంటారు, వాళ్ళే మతం పేరుతో విద్వేషాలు క్రియేట్ చేస్తారు. తెలంగాణలో గమనించండి మీరు, ఏ విలేజ్కి వెళ్ళినా హిందూ ముస్లిం గొడవ కానీ కులాల మధ్యన గొడవలు జరగవు. అన్న, తమ్ముడు, బాబాయ్, మామ, పెద్దనాన్న ఇటు వరుసతో పిలుచుకుంటారు. మీరు వెళ్ళండి ముస్లిమ్స్కి ఇంటికి వెళ్ళండి, వారి దగ్గర చూడండి ఏమని పిలుస్తారు. తెలంగాణలో ముస్లిమ్స్ని మామ అంటారు, కాక అంటారు. మరి వాళ్ళు ఎందుకు గొడవ పడతలేరు ఇన్ని సంవత్సరాలుగా? వీళ్ళు రావడం వల్ల ఇవన్నీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇది అసలు విషయం. ఇది కాకుండా వీళ్ళకి తెలియక మాట్లాడతారు. బండి సంజయ్ గారు గొప్పోడే, బట్ ఏంటంటే ఆయనకి ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు. ఆయన వ్యవస్థ అలాంటి చిన్న భిన్నంగా ఉంది. అదంతా ఎందుకండి, ఒక్క మార్వాడి కూడా దేశం అంత దేశభక్తి ఉన్నవాడు, ఒక్క మార్వాడి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు లేడు? ఇది దేశం వ్యవస్థ కదా. ఆర్మీలో ఎందుకు లేడు? దేశభక్తి ఉంది కదా నీకు, ఆర్మీలో ఎందుకు లేరు చెప్పండి? అంటే ఆర్మీలో లేరు కాబట్టి వాళ్ళని వెళ్ళిపోమందామా అని? అట్లా కాదు, మన వ్యవస్థ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. నీకు దేశభక్తి ఉంటే నువ్వు ఆర్మీలో ఎందుకు లేవు? నువ్వు వ్యాపారం చేయమని రూల్ ఉందా? ఓన్లీ మార్వాడిలే వ్యాపారాలు చేయాలని రూల్ ఉందా? మరి మిగతా కులాలందరూ ఏం చేయాలా? చేయొద్దా? రమేష్, ఇదే ప్రశ్న మీకు. అంటే వాళ్ళు చెప్తున్న ఇదే నాకు అర్థం అంటే ఏంటంటే బీజేపీ పూర్తిగా సెంట్రల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం మార్వాడీల్ని సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ వ్యాపారాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే గుజరాతీలో ఉండే వ్యాపారం ఎవరైతే సముదాయాలు ఉన్నాయో వాళ్ళందరూ మొత్తం ఒక తెలంగాణకే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు,
కర్ణాటకకు వెళ్ళారు, తమిళనాడుకు వెళ్ళారు. ఎక్కడా లేని సమస్య ఒక మనకు తెలంగాణలో మాత్రమే ఎందుకు ఎదురవ్వాలి అనేది దీని మీద మీరేమంటారు? తెలంగాణలో నిజంగా కనుక మనం ఆలోచిస్తే 2013 వరకు ఈ ఆధిపత్య ధోరణి, ఈ వ్యాపార వర్గాల ఆధిపత్యం ఇదంతా లేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే హైదరాబాదే రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ను కేంద్ర బిందువుగా ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటంటే కమ్యూనిస్టుల ముసుగులో లేదంటే కాంగ్రెస్ల మాయలో వాడు ఇదంతా మాట్లాడుతున్నారు అని అనుకున్నప్పుడు ఇది తెలంగాణ అస్తిత్వ ఉద్యమం. నేనేం చెప్తున్నంటే ఇది తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమం, ఇది మరో తెలంగాణ ఉద్యమమే ఇది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులు నియామకాలు వీటన్నిటి కాపాడుకోవడం మా ప్రయత్నం తప్ప ఇది గోరట రమేష్ వ్యక్తిగత సమస్య కాదు, నా కుటుంబ సమస్య కాదు, అంతకంటే ఎక్కువ నాకు ఏదో డబ్బులు ఇవ్వండి అని కాదు, లేకుంటే నాకున్నటువంటి వ్యక్తిగత సమస్య కాదు. ఇది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల సమస్య ఇది. ఈ సమస్యను ఇలా కమ్యూనిస్టులతో ముడిపెడుతున్నారు వీళ్ళు. ఈ దేశంలో నిజమైన కమ్యూనిస్టులు, నిజమైన దేశభక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు కమ్యూనిస్టులే. వాళ్ళు సిపిఎం పార్టీ కావచ్చు, నక్సలైట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ సమాజానికి సేవ చేసి ఈ దేశాన్ని కాపాడేది నిజమైన కమ్యూనిస్టులే వీళ్ళు. ఇక్కడ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో వీళ్ళ పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని సార్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ వ్యవస్థకు మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. అంటే వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మనకు దగ్గర అట్లా తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మొత్తం దక్షిణాదిలో వైశ్యులు ఎక్కువగా ఈ చిన్న చిన్న వ్యాపారాల్లో ఉంటారు. వాళ్ళకు లేని అబ్జెక్షన్ మీకెందుకు అనేది బయట చాలా సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే మనకి ఎక్కువగా అదే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. వైశ్యులు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? మీరు చేస్తున్న నినాదాన్ని కానీ మీరు చేస్తున్న ఉద్యమాన్ని కానీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. వైశ్యులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో 18వ తారీఖు బంధుకు పిలుపునిచ్చారు. ఇక్కడ మా వాదన ఏంటంటే గత 20 సంవత్సరాల వెనక్కి గనక మనం పోతే ప్రతి ఊర్లో కోమటి కొట్లు ఉండేటివి. కోమటోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, కోమటోళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటే మన ఊర్లో అసలు కులం మతం ఏది లేకుండా పెదనాయన, చిన్నమ్మ, కక్కయ్య, బావ, మావ అనుకుంటా వరుసలతో పిలుచుకుంటా చిన్న చిన్న కోమటి కొట్లు ఉన్నప్పుడు ఉద్దరినో సద్దరినో తెచ్చుకొని ఇలా లేవే రేపిస్తా, లేకుంటే 10 రూపాయలు లేవు ఇలా రేపిస్తా అంటే కూడా ఊకునేది. ఇలా అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇదే కోమటి కొట్లు మొత్తం మూతవాడి కోమటోళ్ళు మొత్తం హైదరాబాద్ వలస వచ్చిర్రు, వీళ్ళు మొత్తం పోయి ఊర్లలో పాగా వేసిర్రు. అంటే ఇక్కడ కోమటల్లో కడుపు కొడుతున్నారు వీళ్ళు. అంటే చిన్న చిత్తగా దందాల మీద పొట్టను కొట్టి ఇలా డీమార్ట్ల పేరు మీద, ఇలా అగర్వాల్ కంపెనీల పేరు మీద, సూపర్ మార్కెట్ల పేరు మీద ఈ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థను మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇలా మన ఊర్లలో అవసరాలు కంసలు వీళ్ళందరూ ఉన్నారు, బంగారం చేసే స్వర్ణకారులు మొత్తం. ఇలా ఎక్కడ చూసినా అసలు ఎవరు లేరు ఊళ్ళల్లో. అదేవిధంగా విశ్వకర్మలు, అంటే వీళ్ళు ఒక వృత్తి ఒక రంగం కాదు, అన్ని రంగాలలో వీళ్ళు అడుగుపెట్టారు. పానీపూరికి వెళ్ళి మొదలు పెడతాం, మంగళ షాపులు వాళ్ళయే, స్వీట్ హౌజులు వాళ్ళయే, బేకరీలు వాళ్ళయే, టోటల్గా A to Z మొత్తం ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రంగం మొత్తం వీళ్ళేదే. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం సంపద దోసుకునేది ఎవరండి? ఇలా టాటా ఎవరు, బిర్లా ఎవరు, ఆదాని ఎవరు, అంబానీ ఎవరు, మోడీ ఎవరు, అమిత్ షా ఎవరు, ఇలా విజయ్ మాల్యా ఎవరు, నీరవ్, మొత్తం గుజరాత్ వాళ్ళే కదా. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లగొట్టేది ఎవరు? ఈ దేశ వ్యవస్థను మొత్తం చిన్నభిన్నం చేసేది ఎవరు? ఈ సంపద మొత్తం దోచుకునేది వాళ్ళే కదా. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఫోన్పేలు, గూగుల్ పేలు ఏవి వాడరు, ఏది వాడకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తెలంగాణని, నేను డబ్బులకి ఇక్కడ ఖర్చు పెడితే నా తెలంగాణ జీడిపి పెరుగుతుంది, నేను అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ నా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. నేను ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఇక్కడ సంపాదించుకున్న డబ్బులు మొత్తం తీసుకొని పోయి వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, మాకు వస్తున్నటువంటి కంపెనీల్లో మా వాటాలు కావాలనే మా ప్రశ్న తప్ప మిమ్మల్ని నిలగొట్టడానికి మేమెవరం? ఈ దేశంలో ఎవరైనా బతక స్వేచ్ఛ నీకుంది, నాకుంది, మేము అందరం మిత్రులమే. ఇక్కడ దాడి చేసుకోవడానికో యుద్ధం చేసుకోవడం కాదు. ఇక్కడ సమస్య పరిష్కారం కావాలనేది మా ప్రశ్న. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే మా ఉద్యమం తప్ప అంతకంటే మించి ఎవరి మీద దాడి చేయడము, ఎవరినో కించపరచడము, ఇంకెవరినో టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు. అంటే గోబ్యాక్ అనాల్సింది మార్వాడీలని కాదు, రోహింగ్యాలని. అంటే మధ్యలో మళ్ళీ రోహింగ్యాల సమస్యను కూడా తీసుకొచ్చి మాట్లాడిన సందర్భం మాధవీలత గారు. సో రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోహింగ్యాల సమస్య ఏంటి, దీనికి సంబంధించిన చర్చ ఏంటి? ఈ రోహింగ్యాల పేరు మీద ఆల్రెడీ ఎన్ఆర్సీ పేరు మీద, ఎన్ఆర్ఐ పేరు మీద ఆల్రెడీ ఎన్సీఏ ఇంతకుముందు దాడులు చేసిన క్రమంలోనే ఈ దేశానికి వలస వచ్చిన వలసవాదులు ఎవరైనా, రోహింగ్యాలు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, వీటిని కట్టడి చేయాల్సిన చర్య ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇలా దేశంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది? మీ ప్రభుత్వం ఉన్నది కదా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇలా బండి సంజయ్ అన్న మాట్లాడుతున్నట్టు బండి సంజయ్ గారే ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రోహింగ్యాల మీద చర్యలు తీసుకోవచ్చు కదా, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు కదా. మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు, మీరే చర్యలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మేము గోబ్యాక్ మార్వాడీలన్నా, గోబ్యాక్ రోహింగ్యాలన్నా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు.
ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలే దీన్ని కట్టడియాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప నేను ఒక్కరి చేస్తే అవుతుందో నువ్వు ఒక్కరిని చేస్తే అవుతుందో కాదు. ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వమే కట్టడియాలి. మనకు తెలంగాణకు ఒక కల్చర్ ఉన్నది, తెలంగాణ సంస్కృతి మొత్తం విధ్వంసం జరుగుతున్నది. ఇక్కడ మన బతుకమ్మ, బోనాలు, కోలాటం మొత్తం పోయి దాండి ఆట ఎవరిదండి? అంతెందుకు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మన ఇండ్లలోకి వచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తే హల్దీ ఫంక్షన్ చేస్తారు, హల్దీ ఎవరిది? మన తెలంగాణ సంస్కృతి ఏంది? నలుగు పెట్టి పెళ్లి ప్లాన్ చేసేది, మర్యాకులతోటి కానగాకులతోటి పెళ్లి పందిరి వేసి హల్దీ పెళ్లి ప్లాన్ చేసేది. ఇప్పుడు హల్దీ ఫంక్షన్లు ఎవరివి? ఈ దాండి ఆటలు ఎవరివి? ఈ కోలాట, ఈ కల్చర్ ఏడికెళ్ళి వచ్చింది? ఇదంతా ఇక్కడ సంస్కృతి మీద దాడి జరుగుతున్నది, మా ఆర్థిక వ్యవస్థ మీద దాడి జరుగుతున్నది, మా ఉపాధి మీద దాడి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా తెలంగాణ అస్తిత్వం కోసం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నినాదం, ఈ తెలంగాణ అస్తిత్వ పోరాటంగానే దీన్ని మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా ఈ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మేము ప్రయత్నం తప్ప అంతకంటే మించి ఎవరి మీద శత్రుత్వం కాదు, ఎవరి మీద దాడి చేయనికో, ఎవరి మీద యుద్ధం చేయనికో మా అభిప్రాయం కాదు. సో మీ వెనకైతే ఎవరు లేరు, మీ టార్గెట్ బీజేపీ కాదు అని అంటారు. టార్గెట్ మా బీజేపీ ఎప్పుడు కాదు, బీజేపీ మా టార్గెట్ కాదు, మార్వాడీలు మా టార్గెట్ కాదు. మా వెనక తెలంగాణ 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ దీన్ని టేకప్ చేసినా చేయకున్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గౌరవ హోంమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే నా అరెస్ట్ కూడా బాధ్యత ఆయనే వహించాలి. ఎందుకంటే గౌరవ హోంమంత్రి ఆయనే ఉన్నాడు కాబట్టి రేవంత్ అన్ననే దీనికి బాధ్యత వహించాలి. రేవంత్ అన్నని కూడా నేను ఎందుకు అంటున్నా అంటే ఆయన మా ప్రాంతం వారు, మా ఊరు అల్లుడు. వాళ్ళ భార్య గీత మేడం మా ఊరు, సెంట్రల్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు ఊరు అయినటువంటి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాది. ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగినా, ఇక్కడ అల్లర్లు జరగొద్దన్నా, లేదంటే ఇక్కడ వ్యాపారాలు ఇక్కడనే చేసుకోవాలన్నా, ఇక్కడ జీడిపి పెరగాలన్నా, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలనేది మా డిమాండ్. కిషోర్, ఇప్పుడు మీరు పాటలు రాయడం వరకేనా, లేకపోతే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే ఆలోచన? ప్రత్యక్షంగా పాల్గొంటాము, పాటలు రాస్తాము, ప్రత్యక్షంగా పాల్గొంటాం. రెండోది తెలంగాణ సమాజాన్ని మనం మేల్కొలుతాం, నిజమేంటనో చూపిస్తాం తెలంగాణకి. మీరు అంతకుముందు రాసిన పాటలన్నీ కూడా చాలా పాటలు ఉన్నాయి, చాలా పాటలు. తెలంగాణ సామాజిక అంశాలని, సామాజిక అంశాలు రాసాము. తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాట కూడా ఉంది. పద 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 నడు 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 బిర 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 అడుగేసి సమర శంఖమే పూరిద్దాం, నగారనే మోగిద్దాం, డంకానాదం విజృంభించి తెలంగాణకు జై కొడదాం. ఐ వాంట్ తెలంగాణ, వి వాంట్ తెలంగాణ, డూ యూ నో తెలంగాణ, మా ప్రాణాలకు ఇక ఏమైనా. నిగురుగప్పిన నిప్పులా ఉప్పెనలే ఎదురవ్వగా, ఆత్మఘోషతో ప్రాణాలిడిసిన మరవీరుల రక్తం సాక్షిగా, చిందిస్తున్నది మా రక్తం, తప్పదురా ఇక మీ అంతం, అణువు అణువులో అగ్నిజ్వాల వైరుద్ర తాండవమే ఆడగా, దద్దరిల్లిన అడుగుల శబ్దం జై తెలంగాణ, యుద్ధానికి ఇది సిద్ధమైనది మరో సంగ్రామ వీణా. నమస్తే తెలంగాణ, నీకు సమస్త చరిత్ర శానాం, పిలుస్తే పలుకుతవంట అమ్మ, తలుస్తే పిలుస్తవంట. నమస్తే తెలంగాణ, నీకు సమస్త చరిత్ర శానా. నెక్స్ట్ మీ పాట అంటే మార్వాడేది. ఇప్పుడు ఈ పాట ఇంత వివాదం అయిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా మీరు ఆ పాటని కంటిన్యూ చేస్తారా, లేకపోతే మరో పాటకు రాసుకొని దానికి వెళ్తారా? ఒక పాటతో కాదు, 100 పాటలు వస్తాయి మార్వాడీల పైన, మార్వాడి వ్యవస్థ పైన. ఈ పాటకు సంబంధించి ఉంటుంది సాంగ్. అది మిత్రుడిని అరెస్ట్ చేశారు, వెనక్కి తీసుకోమని చెప్పారు, ఆల్రెడీ డిలీట్ చేసినట్టున్నారు కదా మీరు? ఫేస్బుక్ లో ఇన్స్టాలో డిలీట్ చేసేసారు. డిలీట్ చేసి 12,000 మంది షేర్ చేశారు. పదాలు మార్చుకుంటారా లేదా? మార్చడానికి ఏముంది, అక్కడ వల్గర్ లేదు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పాటలకి 100 రకాల బూతులు ఉంటాయి. మీరు ఒక 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ పాటలు తీయండి, 100 రకాల బూతులు ఉంటాయి. మరి దానిపైన ఎందుకు ఈ పాటను కొనసాగిస్తారు? ఈ పాట కాదు, ఇలాంటి పాటలు 100 వస్తాయండి. ఇంకా ఇక్కడ పాట దగ్గర తర్వాత రాసే పాట ఏంటి అంటే చెప్తాము, మార్కెట్ లో రిలీజ్ చేస్తాం. ముందు చెప్పడం ఎందుకంటే రిలీజ్ చేస్తే అర్థమవుతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా స్టూడియోకి వచ్చి చాలా వివరాలు తెలియజేశారు. బట్ మీ ఉద్యమం ఎవరో ఒక పొలిటికల్ సపోర్ట్ లేకుండా, ఎందుకంటే అది ఆల్రెడీ మీ ప్రమేయం ఉందో లేదో తెలియని విషయం, కానీ బట్ మీకు తెలియకో తెలుసో మొత్తానికైతే అది పొలిటికల్ ఫ్లేరప్ అయితే వచ్చేసింది. మీకు మీరు అన్నట్టుగా మొత్తం తెలంగాణ ప్రజల మద్దతు మీకు ఉన్నా కూడా ఏదో ఒక పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమేమో అనేది. ప్రజల కోసమే రాజకీయ పార్టీలు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత. రాజకీయ నాయకుల కోసం ఏం పోవడం కాదు, ప్రజలే వాళ్ళ దగ్గరికి వస్తారు, అరే ఏం జరుగుతుందని. వెరీ గుడ్, అది జరుగుతుంది. ఎందుకంటే అందరికి అర్థమైపోయింది, ఇంకా ఎవరు వద్దంటే ఆగిపోతారా? మమ్మల్ని వద్దారనుకో, ఒక 2 రోజులు మేము ఇంట్లో కూర్చున్నాం అనుకో, 3వ రోజు 100 మంది వస్తారు, 4వ రోజు 1,00,000 మంది వస్తారు, 5వ రోజు 10 లక్షల మంది వస్తారు. అప్పుడు ఎవరు ఆపుతారు? ఏం చేస్తారు? చూద్దాం మీ ఉద్యమం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. రమేష్, మీకు కూడా ఎందుకంటే ఉదయాన్నే మీకు టైం అడిగితే వెంటనే మీరు ఒప్పుకున్నారు, మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీ ఉద్యమానికి సంబంధించి కూడా మీరు మరింత కార్యాచరణతో ముందుకెళ్ళి మీరు అనుకుంటున్న ఏవైతే అంటే వ్యక్తులు కాకుండా మీరు ఏవైతే
దాని ఎజెండాలో పాయింట్స్ కింద పెట్టుకున్నారు. అంటే ఉపాధికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, అస్తిత్వానికి సంబంధించి, ఆత్మగౌరవం అనే పదం కూడా వాడారు. వీటన్నిటికి సంబంధించి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చిన. థ్యాంక్ యూ.